సార్ వేదంలో మీ రోల్ చాలా ఫేమస్ అని చెప్పారు కదా. అవునమ్మా. సో అందులో ఒక డైలాగ్ మా కోసం చెప్పండి. అవునమ్మా, వేదము కృషి సారు ప్రాంప్టింగ్ చేశారమ్మా. వా ప్రతి ప్రాంప్టింగ్ తో. కెమెరా వెనక ఉండి ఓకే. చెప్పారు. ఏయ్, ఆ జుట్టేంటి, ఆ గడ్డం ఏంటి, తెల్లోడికి పుట్టావురా నువ్వు, ఏంది ఇదే నా సభ్యత, ఇదే నా మీరు నేర్చుకునేది. ఆ జుట్టు ఆ గడ్డం చేతిలో గిటార్ తెల్లడికి పుట్టావురా అని వా సూపర్. ప్రాంప్టింగ్. ఓకే ఓకే. ఇప్పుడు రాఖీ తీసుకోవడం, ఉం? ఓకే. తాళి తీసుకోవడం, ఆ, అమ్మాయిని తాళి, చూసా, ఏయ్ చూసా. తాళి కట్టురా, యా గుర్తుంది. ఇవన్నీ. మీరు మనోజ్ కి కొడతారు కదా, మనోజ్ సార్ ని. మనోజ్ మా తర్వాత మనోజ్ బాబు నన్ను పట్టుకొని, గుర్తుంది. ఆ మనోజ్ బాబు తన్ను ఆ మండి, పైన మౌంటైన్స్ దగ్గర ఫైట్. అదే తమిళ్ సినిమా భరత్ హీరో, ఓకే. శంభు, ఇది తమిళ్ తీశాను మళ్ళీ. అవును. అప్పుడు కూడా ఓహో. మళ్ళీ అతని తినాలి, ఆ హీరో గారు కూడా నైస్ కోఆపరేట్. అది ఓకే. అయితే ఆడిషన్లో నేను డిఫరెంట్గా పోయి డిఫరెంట్గా ఇస్తుంటా అప్పుడప్పుడు. అవును. ఎవరైనా ఒక ఆడిషన్కి వెళ్ళా. ఐఎమ్ వెరీ థ్రిల్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ద రాంగ్ వే, యూ come the right way, they can understand what I am and what the background is going to announce. What the deal, millions of rupees. You and me are the king of this dynasty. Are you okay? If you are not okay, I will something match your surroundings. Got it? Come on, do it. Take a gun and shoot. Now, see you. వా హాలీవుడ్ సినిమా లైవ్ లో చూసినట్టు అనిపించింది. అలా క్రియేటివ్ చేసుకుంటా. ఇంగ్లీష్, హిందీ, ఇంకా హాలీవుడ్ అంతా సూపర్. తెలుగులో అమ్మా భవానీ, నీ గురించే తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నేను నీ మార్గంలో వచ్చానమ్మా, నన్ను దీవించే తల్లి, నా పిల్లని బతికించావు, నా భార్య నా పిల్లలు ఎక్కడున్నారో చూపించు తల్లి, వెతుకుతున్నానమ్మా, ఈ అడవి ఇక్కడ దయచేసి చూపించు అమ్మ భవానీ, కర్ణించు తల్లి, ఈ పేదవాడి మీద దయ చూపమ్మా. వా సచ్ ఎన్ ఎమోషనల్ సీన్. థియేటర్లో చేసి మా ఇమీడియట్లీ బ్రెయిన్కి వచ్చేస్తాయి. అవును. ఇక నేను చాలా ఇప్పుడు బాగా ఇప్పుడు నాకు డైలాగ్ ఇస్తారు, అవును. అలాగే చెప్పాలా, నేను అవునుగా చెప్పాలా సార్, ఆ, కొంతమంది చెప్పుకోవా చెప్పేస్తా. మీరు ఇంప్రూవైజ్ చేస్తారు. ఎప్పుడు అది మన డైరెక్టర్ మన మీద కాన్ఫిడెన్స్ ఉండి, అవును. చేయవా ఇది కావాలి నాకు అనేస్తే ఓకే. అప్పుడు చేస్తా. నేను థియేటర్లో కాన్స్టెంట్గా అట్లా ప్రాక్టీస్ 10 సార్లు చేసి దాన్ని ఫీడ్ చేసి, ఇప్పుడు టాలీ చెప్పిన అవును. వేదం ఉంది, అవును. జ్ఞాపకం ఉంది, అవును. అలా చేసిన తర్వాత మనము దాన్ని రిపిటేషన్ చేసిన బ్రెయిన్లో పడిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అవును. అక్కడే యాక్టర్కి డైరెక్టర్కి వచ్చే అవును. ఏది ఫ్రీడమ్. యా. డైరెక్టర్ సార్ ఫ్రీడమ్ ఇచ్చేసింది అనుకోమ్మా, ఇంకా నేను మంచిగా హ్యాపీగా చేసుకుంటా. ఓకే. అక్కడికి నా డైరెక్టర్ సార్కి నచ్చలేదు అనుకోమ్మా, ఆగిపోతా. అవును. అట్లా ఓకే. అట్లుంటుంది ఈ జర్నీలో. డైరెక్టర్ సార్ మెయిన్ ఇంపార్టెంట్. కృష్ణ సార్ ఎలా చేపించుకున్నారు, అవును. చేయవయ్యా నేను ఉన్నా కదా ప్రాంప్టింగ్ ఇస్తా, అవును. అలాంటి డైరెక్టర్ల దగ్గర చెప్పించుకున్నారు అనుకోండి ఈజీగా. అప్పుడప్పుడు ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్తా కదా, అవును. వెళ్ళినప్పుడు అంతే, డైరెక్ట్ చెప్తావా చెప్తా సార్, 10 మంది రాగానే మళ్ళా కన్ఫ్యూజన్, అవును. ఇంటెన్షన్ అని చెప్పండి పోతుందేమో, అదొక లోపలికి వెళ్ళి భయం. ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ అదే. అవును. 10 మందిలో వెళ్ళేసి డైలాగులు దొరికితే ఫేమస్,
మళ్ళీ ఊహించుకోవడం, ఈ సినిమా తర్వాత పెద్ద యాక్టర్ అయిపోతా, అవును. పెద్ద రెమ్యునరేషన్ తీసుకొని వెళ్ళిపోతా అవును. అనేసి. అవును. నాకు అలా ఉండదు. అవును. సినిమా షూటింగ్ ఉందా వెళ్ళిపోతా, అక్కడ పోయినాక అక్కడ ఏమవుతుందో ఏం సంగతో తర్వాత సంగతి. అవును. నిలబడమంటే నిలబడతా, డైలాగ్ చెప్పమంటే డైలాగ్, నీకు లేదు పక్కకు అంటే పక్కకు పోతా. అవును. సార్ మా ఆడియన్స్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ దేవుళ్ళు. అవును. ఓ, వాళ్ళు సినిమా చూస్తేనే సినిమా నడుస్తుంది, వాళ్ళు ఆదరిస్తేనే. ప్లస్ ఇక్కడ ఆడియన్స్ చూస్తున్నారంటే మెసేజ్ మనకు ఏదో వస్తుంది, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది అనేసి ప్రతి ప్రేక్షకుడు ప్రతి సినిమాని చూస్తాడు, ఆదరిస్తాడు. అవును. ఇప్పుడు ఈజీ వే అయిపోయింది కదమ్మా, మొబైల్ అవును. తీసుకోవడం, టొక్ టొక్ టక్ కొట్టడం, సినిమా అంతే. ఇట్స్ గెయినింగ్ నాలెడ్జ్, అవును. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆ బొమ్మలు కార్టూన్స్ చూసి ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, సినిమాలు చూసి కూడా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, రియాక్షన్స్, యాక్షన్స్, రియాక్షన్స్, ఎవరితో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో నేర్చుకుంటారు, వాళ్ళు ఫిలప్ అవును. అయిపోతుంది బ్రెయిన్లో. అవును. దే ఆర్ గెట్టింగ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఫ్రమ్ ద మూవీస్. అవును. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ దెర్ ఇస్ నో మూవీస్ అనుకో, కల్చర్ దే విల్ ఫర్గెట్, దే నో విజువల్స్. ఇప్పుడు చార్మినార్ ఉండేది ఉన్నది, అది దాన్ని ఎరగొట్టేస్తే చార్మినార్ ఎట్లుండో తెలుస్తా, బొమ్మల్నే చూసుకోవాలి. అవును. ఇప్పుడు బొమ్మలు చూపిస్తున్నారు, పాత యుగంలో ఎలా ఉండేది అనేది చూపిస్తుంటే కదా వాడి. అవును. లాంగ్వేజ్ పరంగా తెలుగు లాంగ్వేజ్ ఇలా మాట్లాడతారు, సంప్రదాయము, ఉమ్. కాస్ట్యూమ్స్ ఇలా వేసుకుంటారు. అవును. అవన్నీ తెలుస్తాయి మూవీ నుంచి చూస్తే. మూవీ నుంచే కదా. మ్మ్. మన పూర్వకులు సినిమా అవును. మ్యాజిక్ ఇస్ ఏ గాడ్ గిఫ్ట్ కదమ్మా. అవును. లూమియర్ బ్రదర్స్ అప్పుడు ఓకే. 1898 1898 ఉమ్. కెమెరా తీసుకొని ఇండియాకి వచ్చారు. ఓకే. ఈవెంట్స్ అన్ని షూట్ చేసి చూపించారు. అప్పుడు గాంధీజీ ఎడ్యుటేషన్, గాంధీజీ 1947 వరకు ఉమ్. స్ట్రగుల్. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం సీన్లు చూపించడం, తెర మీద చూపెట్టడం, ఉమ్. అప్పటి పాలిటిక్స్ మొత్తం అవును. గాంధీజీని చూపించడం, ఓకే. గాంధీజీ వెనుక చూపించడం, జనాలు పరిగెత్తుకొస్తున్నారు. అవును. తెర మీద ఏంగానే ఓ మై గాడ్ అరే అందరు కనబడుతుంటారు, అవును. స్టార్ట్ అయిపోయింది. ఉమ్. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఓకే. మినిస్ట్రీ ఇండియా లెవెల్, టీవీ వచ్చింది, సినిమా వచ్చింది. గవర్నమెంట్ ఏం చేసింది, ఉమ్. ఈ ప్రక్రియని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే ఉమ్. సక్సెస్ అయితేనే ప్రైవేటైజేషన్ చేశారు. ఓకే. లేకుంటే అది దూరదర్శన్ లాగా ఒక బ్రాండ్, ఒక సంస్థగా రేడియో అండ్ దూరదర్శన్ ఎలా ఉందో సినిమా కూడా అలాగే ఉండిపోయేది. అవును. చెయ్యలేదు. ఓకే. కొత్త కొత్త ఐడియాస్ ఒక సంస్థలో పనిచేసుకుంటా అదే రిపీట్ అవుతుంది అనేసి ఫ్రీడమ్ చేస్తారు దాన్ని ఓకే. ఓపెన్గా. అవును. అప్పుడు ఇన్ని కంపెనీలు, ఇంతమంది యాక్టర్లు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అన్ని కల్చర్ అంతా ఉమ్. ఆ సినిమా లేకుంటే ఏం మనకు అది ఏం చేసేవారు అనేది నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, అవును. ఆ సినిమాల ద్వారా కదా. ఉమ్. ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది. సార్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మీరు ఇన్ని రోల్స్ చేసి మీ లైఫ్లో లెక్చరర్గా, ఇటు యాక్టర్గా ఇన్ని డిగ్రీస్ చేసి చాలా గ్రేట్. ఇంకా ఇప్పుడు వరకు కూడా స్ట్రగల్ అయ్యి ఇంకా ఇండస్ట్రీలో నిలబడడం చాలా గ్రేట్. ఇంకా మీకు మంచి క్యారెక్టర్, మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.